கண்ணுல இருந்து ஒரு ஜூம் பேக் வந்த ఫస్ట్ షాట్. ఇగో ఈ ముచ్చటెరకనా హైదరాబాద్ నుంచి అమెరికాకి పోరడు బైక్ మీద పోయినాడంట. మొత్తానికి అమెరికా వచ్చిన బైక్ వేసుకొని మన హైదరాబాద్ నుండి అవురా సనిగా ఎట్లా పోయినవరా? నేను అమెరికా రావడానికి మొత్తం 24 దేశాలు దాటాల్సి వచ్చింది. అండ్ అంతే 45,000 కిలోమీటర్లు నేను బైక్ రైడ్ చేసిన. అంతే 1 సంవత్సరంన్నర టైం పట్టింది. ఏ ఊకన్నా అవలగాలు చేసిన వీడు మన కష్టం మనకి కర్మ. బండి షిప్ లో పోయింది, నేను ఫ్లైట్ లో పోయినా. నేను మెక్సికో దేశం నుంచి అయితే అమెరికా లోపలికి ఎంటర్ అవుతున్నా. ఏ ఊకన్నా స్మార్ట్స్ అన్ని అవలగాలు చేసిన 5 లక్షల ఫాలోవర్లు వచ్చిండ్రే. కెమెరా రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. పనామా నుంచి కొలంబియాకి మళ్ళీ షిప్పింగ్ చేసిన, అక్కడి నుంచి అమెరికాలో ఎంటర్ అయినా. ఏ స్మార్ట్స్ అన్ని ఒక లంజోడుకు నేను అమెరికా బండి మీద పోలేదు, షిప్ చేసిపోయినా ఫ్లైట్ లో బండి పంపించిన అని చెప్పేసి రీల్ చేసిండు. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. ఒకసారి చూసినా ఇంకొకసారి చూసేసరికి ఆ రీల్ రావట్లేదు. లంజోడుకు బ్లాక్ చేసిండు వీడు అమ్మని. భాష మార్చమని ఎన్నిసార్లు చెప్పాను నీకు? నా కర్మక్క, నా ఎమోషన్ కూడా పరవశంలా బయటకు వస్తుంది. నేను ఆలోచించేది నీకోసం. మరే మదర్ షూత్ ఎందుకు బ్లాక్ చేసినవరా? నన్నే తిడతావరా? మా నాన్న కూడా నన్ను ఎప్పుడు తిట్టలేదు. టెలిగ్రామ్ లో ప్రతిరోజు 500 గివేవే ఇస్తా. అవులగాలు పిచ్చోలు అవుతారే. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఇదిగో గివేవే ఇస్తానంటే ఐఫోన్ కుక్క లెక్క ఫాలో కొడుతురే అన్న. ఎలా కనపడుతున్నా నీకు? ఎలా కనపడుతున్నాను? బైక్ ప్రయాణంలో తల పగిలి చనిపోయిన భయ్య సన్నీ యాదవ్. చెప్పు తీసుకోవడం తప్పుడు మాటలు మాట్లాడావంటే సెంటర్ లోకి వచ్చి ఏదో సమస్య లేకు. గడిచిన 4 సంవత్సరాలుగా మనోడు పిచ్చి పిచ్చి బెట్టింగ్ యాప్లు, పిచ్చి పిచ్చి ట్రేడింగ్ యాప్లు, లోన్ యాప్లు అసలు చేశారండి. ఎన్నో మంది ప్రాణాలు పోయాయి కదా. దొంగ 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 నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల నీ అమ్మ మూడా? ఓరెడి అబ్బా పెట్టావు కదరా ఫిట్టింగ్. నాకన్నా ఇంకా ఎక్కువ వ్యూస్ వచ్చేవాళ్ళు మన తెలుగులోనే ఎంతమంది బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారో మీకు తెలియదా? వాళ్ళ గురించి ఎవరి గురించి మాట్లాడు. ఎందుకంటే తెలుసా? ఓకే ఓకే అర్థమైంది. ట్రావెలింగ్ కమ్యూనిటీలో ఎవరైతే ఉన్నారో ఈయనకన్నా కొంచెం హై పొజిషన్లో వాళ్ళందరినీ తొక్కేయాలి. ఎట్ట చేసినా కానీ వాళ్ళ సబ్స్క్రైబర్స్ అందరినీ నా వెనకేసుకొని నేనే నెంబర్ 1 ఉండాలని చెప్పేసి. అందులో తప్పే ఉంది. అది ఆర్ట్. నేను చూసి పోసేసుకుంటాను అనుకున్నావా? ఇది వ్యాపారం. మీరు నిజంగా ఉంటే ఫస్ట్ అక్కడ యుద్ధం చేయమని చెప్పండి. ఈయన చెయ్యడు, ఎందుకంటే వాళ్ళ జోలికి పోతే ఈయనకి ఏమవుతుందో బాగా తెలుసు. మెత్తగా దంచి పంపిస్తారని ఈయనకి భయం. నేను తొడగొడితే మెరుపులు వస్తాయి, పళ్ళు కొడుతున్నాడు. అడ్డంగా తల నరికి తల తంతే నీ తమ్ముడు క్యాచ్ చేయాలి. ఇప్పుడు ఈ అబ్బాయికి నాకు గొడవ ఏం లేదండి. గొడవ అసలు ఏం, ఈ అబ్బాయి చేసిన 100 తప్పులు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఆ రోజు వీడియో చూస్తే ఫ్లైట్లోనే ఉంది. వీడు కూడా ఫ్లైట్లోనే వెళ్ళాడు, బండి షిప్లో వెళ్ళింది. అది చెప్పాను, తప్పేముంది అందులో? బండిని షిప్లో పంపించావు, నువ్వు ఫ్లైట్లో వెళ్ళావు, తప్పేముంది? నేను నిజంగా అమెరికాకి రైడ్ చేసినా లేదంటే షిప్లో పోయేసినా అని చెప్పేసి మీరు కూడా నా మాటలు నమ్మకండి. ఒక్కసారి మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఫుల్ వీడియోస్లో జస్ట్ ఆ థంబ్నెయిల్స్ స్క్రోల్ చేసుకుంటూ చూడండి, మీకే అర్థమవుతుంది. నేను తీసిన ప్రతి ఒక్క వీడియోస్ అన్ని యూట్యూబ్లో ఉన్నాయి. మిమ్మల్ని ఏదో మోసం చేయాలన్నా ఏది చేయాలన్నా అది కుదరదు, ఎందుకంటే అన్ని ప్రూఫ్స్ యూట్యూబ్లోనే ఉన్నాయి కాబట్టి. అరే ట్రావెలింగ్ అండ్ టూరిజంలో మాస్టర్స్ చేశాను రా, నాకు తెలుసురా. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ఏంటి బ్రో తమిళని పెళ్లి చేసుకున్నావు అంటావేంటి? నాకు అర్థం లేదు. తమిళని పెళ్లి చేసుకున్నావు, ఒక అబ్బాయిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? నేను బీటేస్తా వాటేస్తా. నీ అక్క నీ చెల్లె మరి నీకేంట్రా? ఒక అబ్బాయి ఏమైనా మారిపోయినావా ఏంది? ఏమైనా నేనేమో కొంచెం వాడిని అనుకుంటున్నావా? ఏమే మెంట్లా నీకు డబ్బులు లేవంటున్నా. డబ్బులు లేనప్పుడు ఆ బెట్టింగ్